admiration. And the angel said unto me, Wherefore didst thou marvel? I will tell thee the mystery of the woman and of the beast that carrieth her, which hath the 7 heads and 10 horns. The beast that thou sawest was, and is not, and shall ascend out of the bottomless pit, and go into perdition, and they that dwell on the earth shall wonder, whose names were not written in the book of life from the foundation of the world, when they behold the beast that was, and is not, and yet is. And here is a mind which hath wisdom. The 7 heads are 7 mountains on which the woman sitteth, and there are 7 kings. 5 are fallen, and 1 is, and the other is not yet come. And when he cometh, he must continue a short space. And the beast that was, and is not, even he is the 8th, and is of the 7, and goeth into perdition. And the 10 horns which thou sawest are 10 kings, which have received no power as yet, but receive power as kings 1 hour with the beast. 13th verse. These have one mind, and shall give their power and strength unto the beast. This shall make war with the Lamb, and the Lamb shall overcome them. For he is the Lord of lords and King of kings, and they that are with him are called and chosen and faithful. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన ఈ సాయంకాలం కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సాయంకాలం కూడికలో మరి మాకు బైబిల్ పఠనంలో ప్రత్యక్షత గ్రంథం నుండి మరి మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు. మరి ఇక్కడ మేము చదువుకుంటున్న విషయాలు, మరి రానున్న భవిష్యత్తులో జరిగే విషయాలను, మరి యొక్క మబ్బులోని యొక్క గొప్ప మర్మము మరి మాకు మీ యొక్క వాక్యం ద్వారా మరి విశదపరిచినారు. మరి రహస్యమైనవన్నీ కూడా మరి మీరు విశదపరిచినారు. కాబట్టి భయంకరమైన మరి మహా గొప్ప వేశ్య మరి బబులోను అనే స్త్రీ, మరి అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ బబులోను యొక్క పట్టణము, మరి దానిలో ఉండే భయంకరమైన జారత్వము, వ్యభిచారము, మరి విగ్రహారాధన, భయంకరమైన దూషణను మరి మేము చూడగలుగుతున్నాం. కాబట్టి తండ్రి, మరి అటువంటి పరిస్థితులను మరి మీరు అటువంటి రాజ్యాలను అన్నింటినీ కూడా మరి కూల్చివేసి మరి మీ యొక్క రాజ్యమును నిరంతరము స్థాపించుటకు మీరు ప్రభులకు ప్రభుగా మరి రాజులకు రాజుగా రానై ఉన్నారు. కాబట్టి మీ యొక్క రాజ్యము నిరంతరము మరి ఉంటుందని మీ యొక్క వాక్యంలో సెలవిచ్చినారు. కాబట్టి ఇప్పుడు మరి ఆ యొక్క గొప్ప రాజ్యం కొరకు మరి మీ యొక్క పరలోకంలో మరి మీ చిత్తం నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద కూడా మీ యొక్క చిత్తం నెరవేర్చబడి మీ యొక్క రాజ్యము స్థాపించబడే విధంగా మరి మేము ప్రార్థించుచున్నాము. ఇప్పుడు మరి మీ యొక్క రాజ్యము అతి త్వరలో మరి భూమి మీద రాబోతుంది. కాబట్టి ఇప్పుడు మరి మాకు ఎంతో ఆనందకరమైన సమయము, ఎంతో దీవెనకరమైన సమయంను మరి మాకు మీ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి మరి యొక్క స్మరణ బాప్టిస్ట్ సంఘాన్ని మీరు దీవించిన విధానం కూడా మీకు వందనాలు. వాక్యంలో బలపరచండి, ఇంకా ఎక్కువగా మరి మీ యొక్క వాక్యంలో ఎదిగి మీకు సమీపంగా జీవించి మీ యొక్క రాకడలో మరి మేము ఎత్తబడే గుంపులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ సమయాన్ని దీవించమని, ఇక్కడ ఉండే విషయాలను మేము అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంను మాకు దయచేయమని ప్రార్థిస్తూ మా పరమ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ మిస్టరీ బాబిలోన్ అనగా ఇది చాలా భయంకరమైన మహా పట్టణము, గ్రేట్ బాబిలోన్, గొప్ప పట్టణం అనేది మనం ఇక్కడ చూసినాం. సో లాస్ట్ వీక్ మనం చూసినాము సిటీ ఆఫ్ బాబిలోన్ అనగా ఈ బబులోన్ అనేది ఒక మర్మము. సో మిస్టరీ బాబిలోన్, మిస్టరీ బాబిలోన్. సో ఇది మనం చూసినాం, ఇక్కడ పోయినసారి మనము గమనించుకున్నాము. బబులోన్ అనే పట్టణంలో మరి 3 విధాలుగా మనం చూసినాము. ఏంటంటే దీంట్లో ఒకటి రిలీజియస్ సిస్టమ్, తర్వాత పొలిటికల్ సిస్టమ్, తర్వాత ఎకనామికల్ సిస్టమ్. ఓకే, 3 సిస్టమ్స్ మనం చూసినాం, 3 వ్యవస్థలు మనం చూసినాం. రిలీజియస్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ అండ్ ఎకనామికల్ సిస్టమ్. సో 3 వ్యవస్థలు మనం ఏదైతే మిస్టరీ బాబిలోన్లో మనం చూసినాం. ఇక్కడ ఇంకొకటి మనం చూసినాం, ఇక్కడ మాన్స్టర్ బాబిలోన్. ఇది మరి ఒక భయంకరమైన మృగము, మిస్టరీ ఆఫ్ మాన్స్టర్. వీ కెన్ సే ఇట్ మిస్టరీ ఆఫ్ మాన్స్టర్. మరి యొక్క మృగం యొక్క మర్మము మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. సో ఇది రానున్న దినాలలో అతి త్వరలో
మరి మనం చాలా దగ్గరలో ఉన్న, మన టైం చాలా దగ్గర ఉంది, మన సమయము మరి ఎత్తబడే సమయం చాలా దగ్గర ఉంది. సో మనము చాలా తీవ్రంగా మరి ఆ యొక్క మనం ఇక్కడ మనం చాలా తీవ్రంగా మనం చూడగలుగుతున్నాము. ఏంటంటే చాలా దగ్గరలో ఉన్నాము. ఏమైంది? ఇక్కడ నేను తప్పు రాసినా? ఏముంది? గట్టి చెప్పండి. ఇక్కడ నాకు రాస్తుంటే కొన్నిసార్లు మిస్టేక్ అవుతుంది. ఏమైంది? ఎక్కడ? MISTERY, సారీ, అదేనా? ఓకే. సో ఇక్కడ మనం మిస్టరీ బ్యాబిలాన్, తర్వాత మాన్స్టర్ బ్యాబిలాన్ మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మర్మమును మనము ఈ వివరణలో మనం చూడగలుగుతాము. సో రిలీజియస్, పొలిటికల్ అండ్ ఎకనామికల్ సిస్టమ్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ 6th verse అండ్ 7th verseలో మనం అక్కడ ఆల్రెడీ చూసినాం. 6th verseలో and I saw the woman drunken with the blood of saints and with the blood of the martyrs of Jesus, and when I saw her I wondered with great admiration. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఇది భయంకరమైన ఒక స్త్రీ సంగతి మనం చూస్తున్నాం. అది మత్తిలో చేసిందంట. ఆ స్త్రీ మరి పరిశుద్ధుల యొక్క రక్తము, తర్వాత యేసుక్రీస్తు యొక్క సేవకుల యొక్క రక్తమును మరి తాగి మత్తిలో ఉంది అని మనం పోయినసారి మనం చూసుకున్నాం. దానికి అందుకే ఇక్కడ మిస్టరీ బ్యాబిలాన్ అనే మాట మనం చూస్తున్నాం. అందుకే పెద్ద అక్షరాలలో రాయబడింది మిస్టరీ బ్యాబిలాన్ ద గ్రేట్, ద మదర్ ఆఫ్ హార్లెట్స్ అండ్ అబోమినేషన్స్ ఆఫ్ ది ఎర్త్. సో ఇక్కడ వేశ్య, ఆ వేశ్య ఎవరైతే ఉన్నారో ఆ బబులోన్ అనే పట్టణం సంగతి మనం చూసినాం. సో ఇక్కడ ఈ మిస్టరీ బ్యాబిలాన్ ద మదర్ ఆఫ్ హార్లెట్స్ అనే మాట మనం ఏదైతే చూస్తున్నామో, మదర్ ఆఫ్ హార్లెట్స్, ఈ వేశ్యలకు తల్లి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో దాని యొక్క ఐడెంటిటీ, ఈ స్త్రీ యొక్క ఐడెంటిటీ మనం చూస్తాం. ఈ స్త్రీ యొక్క ఐడెంటిటీ. సో ఐడెంటిటీని మనం ఇక్కడ గమనిస్తే ఏ విధంగా ఉంది? ఈ స్త్రీ యొక్క ఐడెంటిటీ అంటేనే ఐడెంటిటీ ఓల్డ్, తర్వాత మనం అది స్త్రీ ఎట్లా చూస్తున్నామంటే అదొక ఐడెంటిటీ ఏంటంటే ఇదొక స్త్రీ, తర్వాత అది భయంకరమైన వేశ్య, గ్రేట్ హోర్ అన్నమాట. ఓకే, మహావేశ్య అనే మాట మనం చూస్తున్నాం. సో ఆ వేశ్య సంగతి మనం ఇక్కడ చూస్తాము. దాని యొక్క ఈ స్త్రీ యొక్క వివరణను మరి దేవుడు వివరించినాడు. హీ హాజ్ రివీల్డ్ ది ఐడెంటిటీ ఆఫ్ మిస్టీరియస్ ఉమెన్ అండ్ ది మాన్స్టర్. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ దేవుడు ఆ యొక్క భయంకరమైన మర్మమును, అనగా స్త్రీ యొక్క మర్మమును, తర్వాత మృగం యొక్క మర్మమును ఇక్కడ వివరించినట్టు మనం ఇక్కడ చూడగలుగుతాం. అందుకే 7th verseలో మరి యోహాను అంట ఆ స్త్రీని, ఆ మృగమును చూసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయినాడంట. ఆ స్త్రీని చూసి చాలా వింతగా చూసినాడు అనమాట, ఆశ్చర్యపోయినాడంట. ఐ వండర్డ్. మరి అక్కడ అంటాడు ఆయన వింత పడినాడంట, అంటే ఎంతో అంటే తేరి చూస్తున్నాడు అనమాట. సో ఆ సందర్భంలో 7th verseలో ఇక్కడ మనం చూస్తాం, అండ్ ది ఏంజెల్ సెడ్ అంటు మీ, మరి అక్కడ దూత చెప్పినాడు ఏంటంటే వేర్ ఫోర్ డిస్ ద మార్వెల్, ఎందుకు నువ్వు ఆశ్చర్యపోతున్నావు అని అడిగినాడంట. ఐ విల్ టెల్ ది ద మిస్టరీ ఆఫ్ ద ఉమెన్, ఈ స్త్రీ యొక్క మర్మము. సో ఈ మదర్ ఆఫ్ హార్లెట్స్ ఆర్ ది బ్యాబిలాన్, సో ఇవన్నీ మనం ఒకటే అనమాట. స్త్రీ యొక్క మర్మము నేను నీకు వివరిస్తానని మరి ఇక్కడ చూస్తున్నాం. సో ఓన్లీ గాడ్ కెన్ రివీల్ ద మిస్టరీస్ కదా, మర్మములు కేవలము దేవుడు మాత్రమే ప్రత్యక్షపరచుతాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో అండ్ ది ఏంజెల్ సెడ్ అంటు మీ వేర్ ఫోర్ డిస్ ద మార్వెల్, ఎందుకు నువ్వు ఆశ్చర్యపోతున్నావు? ఐ విల్ టెల్ ది ద మిస్టరీ ఆఫ్ ద ఉమెన్, ఈ స్త్రీ యొక్క దాని యొక్క ఐడెంటిటీ అంటే ఆ వేశ్య యొక్క వివరణ నేను నీకు ఇస్తానని దేవుడు వివరించుచున్నాడు అనమాట. సో ఏం వివరణ ఇస్తున్నాడో ఇక్కడ మనం గమనించుకున్నాం. కాబట్టి దయచేసి కొద్దిగా శ్రద్ధతో వినండి, ఎందుకంటే ఇక్కడ చాలా పొలిటికల్గా మరి మతపరంగా మనం చూస్తుంటాం. కాబట్టి మతపరంగా మనం ఈ దినం మన అంశం ఏంటంటే జస్ట్
రిలీజియస్ సిస్టమ్ మాత్రమే చూస్తాం, మతపరమైన వ్యవస్థ మాత్రమే చూస్తాం. ఎందుకంటే 17th చాప్టర్ అంతా కూడా ఈ మతపరమైన వ్యవస్థ సంగతి మాట్లాడుతుంది. పొలిటికల్ సిస్టము నెక్స్ట్ 18th చాప్టర్లో పొలిటికల్ సిస్టమ్ అండ్ ఎకనామికల్ సిస్టమ్, ఈ రెండు సిస్టమ్స్ను దేవుడు నాశనం చేస్తాడు. సో అది 18th చాప్టర్లో మనకు కనబడుతుంది. సో 17th చాప్టర్ ఓన్లీ స్పీక్స్ అబౌట్ ది రిలీజియస్ సిస్టమ్ ఆఫ్ బాబిలోన్ అండ్ ది మాన్స్టర్, ఓకే, ఆర్ ది బీస్ట్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఐ విల్ టెల్ ది ద మిస్టరీ ఆఫ్ ద ఉమెన్ అండ్ ఆఫ్ ద బీస్ట్ దట్ క్యారియత్ హర్ విత్ విచ్ హ్యాడ్ ది 7 heads and 10 horns. సో ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం, ఉమెన్ అండ్ దెన్ బీస్ట్ కదా. ఇక్కడ మనము తెలుగులో చదవం, ఓకే. మరియు ఆ దూత నాతో, నీవెందు నిమిత్తమై ఆశ్చర్యపడితివి? 7 తలలను మరియు 10 కొమ్ములను కలిగి ఉండి ఆమెను మోసుకొని పోవుచున్న ఆ మృగమును గూర్చియు ఆ స్త్రీని గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆ స్త్రీ సంగతి, తర్వాత ఆ మృగము సంగతి. ఆ స్త్రీ ఆ మృగం యొక్క మర్మమును దేవుడు తెలియజేస్తాడంట. సో ఆ స్త్రీ ఆ మృగం యొక్క మర్మం ఏంటంటే, ఆ బీస్ట్కి ఏముందంట, ఆ మృగము పైన ఆ స్త్రీ కూర్చుందంట. సో ఇక్కడ బీస్ట్ మీద ఆ స్త్రీ మృగము పైన ఆ స్త్రీ కూర్చోవడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ స్త్రీని క్యారీ చేసేది ఈ బీస్ట్ అన్నమాట. ఈ మహాభయంకరమైన వేశ్య బబులోని యొక్క మర్మము ఆ స్త్రీ అంటే ఈ రిలీజియస్ సిస్టమ్ అన్నమాట. సో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనం స్త్రీ అనగానే ఒక స్త్రీ కాదు, రిలీజియస్ సిస్టమ్, మతపరమైన వ్యవస్థ. సో పోయినసారి మనం చూసిన మతంలో ఏముంటాయి, అడల్టరీ, ఫార్నికేషన్, ఐడాలట్రీ, ఇంకా చాలా చూసినాం మనం. పోయిన వారం మనం చూసుకున్నాం కదా, వ్యభిచారము, జారత్వము, విగ్రహారాధన, సో ఫాల్స్ టీచింగ్స్, తప్పుడు బోధలు, ఇవన్నీ కూడా మతపరంలో ఉంటాయి. అందుకే మరి మనం చూస్తున్నాం ఇక్కడ ఈ రిలీజియస్ సిస్టమ్ లోపల ఒక చిన్న ఉదాహరణ మరి పోయిన వారం డిస్కస్ చేసుకున్నాము. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మరి ఈ మతపరమైన సంఘాలలో వ్యభిచారం అనేది యాక్సెప్ట్ చేస్తారు, జారుత్వం అనేది యాక్సెప్ట్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, వ్యభిచారం అంటే నీ ఒకరిని విడిచిపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు. సో అది ఈ రిలీజియస్ సిస్టంలో యాక్సెప్ట్ చేస్తారు. అంటే క్రిస్టియానిటీ లోపల, క్రైస్తవత్వం లోపల కూడా ఈ రిలీజియస్ సిస్టంలో యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే రిలీజియస్ సిస్టమ్ లోపల ఏముంటుందంటే, విగ్రహారాధన ఉంటుంది, వ్యభిచారం, రెండు ఉంటాయి. అందుకే మనము మన భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద హిందూ సంబంధించిన అటువంటి గుడుల దగ్గర మరి మతపరంగా మరి పూజించడం, విగ్రహారాధన చేయడం జరుగుతుంది. క్రిందికి రాగానే వ్యభిచారం కూడా జరగడం జరుగుతుంది. అంటే ఆ వ్యవస్థలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారన్నమాట, రిలీజియస్ సిస్టంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారు. అందుకే మనం సంఘంలో మరి అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయము, అది దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. ఓకే. సో అయినప్పటికీ ఈ గ్రేట్ హోల్, మహా గొప్ప వేశ్య ఆ మృగము పైన కూర్చుందంట. ఈ మృగము ఆ స్త్రీని తీసుకొని వెళ్తుందంట. సో ఇక్కడ మనం గమనిస్తే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుంటే, ది హార్స్ అండ్ ది రైడర్ అంటే గుర్రం మీద వెళ్ళే వ్యక్తి. ఈ రెండు మనం ఇక్కడ జస్ట్ పోలికలు, మన ఇమాజినరీ, మన తలంపులు ఊహించుకోగలుగుతాం. ఒక వ్యక్తి గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఆ గుర్రం మీద వెళ్ళే వ్యక్తికి ఒక శక్తి అనేది ఉంటుంది, ఆ గుర్రమును తన స్వాధీనంలో పెట్టుకునే శక్తి ఉంటుంది కదా. ఇప్పుడు మామూలుగా మనము మంచి ఏమంటాము, ఆ గుర్రం మీద వెళ్ళే వ్యక్తికి శక్తి ఎలా ఉంటుందంటే, హీ హ్యాస్ ది పవర్ అనమాట. ఎప్పుడైతే ఆ గుర్రం మీద వెళ్తుంటానో ఆయనకు వేగంగా వెళ్ళగలుగుతాడు. అంటే ఆయనకు ఒక శక్తి దొరికిందనమాట. దేని ద్వారా? ఆ మృగం ద్వారా. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ బీస్ట్, స్త్రీ, తర్వాత మృగము. స్త్రీ మృగం మీద కూర్చుంది. సో ఈ మృగం మీద కూర్చున్నందుకు ఈ స్త్రీకి శక్తి దొరికింది. సో ఇక్కడ మనం రెండు విధాలుగా మనం చూస్తాం, టూ వేస్ ది పవర్ ఇట్ ట్రాన్స్మిటెడ్ బై 2 ways, అనగా 2 విధాలుగా రెసిప్రోకల్ జరిగింది. సో బీస్ట్ గివ్స్ ది పవర్ టు ది ఉమెన్ అండ్ ఉమెన్ హ్యాస్ ది పవర్ ఓవర్ ది బీస్ట్. సో 2 విధాలుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. అందుకే ఇదంతా కూడా ఈ రిలీజియస్ సిస్టంలో ఎన్నో దినాల నుంచి, ఎన్నో యుగాల నుంచి, సంవత్సరాల నుంచి అవి నడుస్తున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఓకే. సో ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం, కొద్దిగా మనకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అనేది. ఓకే. సో 17th చాప్టర్లో మనం ఇక్కడ గమనిస్తే
ఆ స్త్రీ తర్వాత ఆ స్త్రీని తీసుకొని వెళ్ళే ఆ మృగం సంగతి, విచ్ had 7 heads and 10 horns. Beast has 7 heads and 10 horns. మరి ఆ స్త్రీకి ఆ మృగానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. 7 తలలు. సో ఆ మృగానికి 7 తలలు 10 కొమ్ములు. సో ఈ మృగం సంగతి ఆల్రెడీ మనము ఎక్కడ చూసుకున్నామంటే 13th చాప్టర్లో, రెవల్యూషన్ 13th చాప్టర్లో ఫస్ట్ వర్స్లో మనం అక్కడ చూస్తాం. ఈ మృగం యొక్క వివరణ అక్కడ కనబడుతుంది. 7 heads and 10 horns. సో ఇవన్నీ ఏంటివో మనం కొన్ని నిమిషాలలో చూసుకుందాము. దయచేసి గమనించండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ మనము కొద్దిగా అర్థం చేసుకోవాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. సో ద పవర్ ఆఫ్ రిలీజియస్ బాబిలోనియన్ సిస్టమ్. కాబట్టి ఈ పవర్ ఆఫ్ రిలీజియస్ సిస్టమ్ అనమాట, ఈ మతపరమైన శక్తి. సో ఈ విధంగా మనం చూస్తున్నాం, ఒకటి మతపరంగా చూస్తున్నాం. సో 8th verseలో మనం అక్కడ చూస్తాము ది పవర్ ఆఫ్ ద రిలీజియస్ సిస్టమ్. సో 8th verse ఇక్కడ మనం గమనిస్తే ద బీస్ట్ దట్ thou sawest was and is not and shall ascend out of the bottomless pit. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆ స్త్రీ ఆ మృగం మీద కూర్చొని ఉంది. సో ఉమెన్స్ పవర్ కమ్స్ ఫ్రమ్ ద బీస్ట్. ఈ స్త్రీకి మృగం నుంచి శక్తి వస్తుంది. మరి తర్వాత ఉమెన్ ఎక్సర్సైజ్ ది కంట్రోల్ ఓవర్ ది బీస్ట్. సో ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది, ఈ మృగంను కంట్రోల్ చేస్తుంది. సో 2 విధాలుగా అనమాట, వీళ్ళిద్దరు కలిసి ఈ మతపరమైన వ్యవస్థను మరి కంట్రోల్ చేస్తారనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో ద బీస్ట్ ఇక్కడ 8th verseలో మనం గమనిస్తే 8th verse జస్ట్ ఒక మాట మనం గమనిస్తాం. సో ఒక్కొక్క పాయింట్ అక్కడ మీరు చదవండి తెలుగులో. మనం ఇక్కడ ఒక చిన్న లైన్ వేద్దాం. ఓకే, నీవు చూచిన ఆ మృగము ఉండెను లేకుండా. సో ఆగండి. ఆ మృగము, నువ్వు చూచిన ఆ మృగము వాజ్ ఉండెను లేకుండెను అంటే క్రిందికి వెళ్ళాడు అనమాట. సో ఇక్కడ మనం ఇంగ్లీష్లో చూస్తే వాజ్ అండ్ ఈజ్ నాట్. ద బీస్ట్ వాజ్, ద బీస్ట్ యాజ్ అ బిగినింగ్. సో ఒక ఆరంభం ఉండే వాజ్ అండ్ ఈజ్ నాట్, తర్వాత మరియు అంతులేని గోతిలో నుండి ఆరోహణమై నాశనమునకు వెళ్ళాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అండ్ షల్ అసెండ్ అవుట్ ఆఫ్ ది బాటమ్లెస్ పిట్. సో షల్ అసెండ్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ మృగము ఉండే లేకుండేను మళ్ళీ బయటకు వచ్చినాడు. ఆ మృగం సంగతి మనము చూస్తున్నాం, అందుకే మాన్స్టర్, ఆ భయంకరమైన మృగం సంగతి మనం చూస్తాం. బీస్ట్ వాజ్, ఈజ్ నాట్ అండ్ షల్ అసెండ్ అండ్ గో ఇన్ టు పర్డిషన్, దట్ ఈస్ హెల్. చివరికి ఆ మృగము ఉండే లేకుండేను బయటకు వచ్చినాడు, మళ్ళా అంతులేని గోతిలో నుంచి బయటకు వచ్చినాడు, తర్వాత నిత్యం నరకంలోకి వెళ్ళిపోతాడు. సో అది 8th verse యొక్క వివరణ. ఎలా జరుగుతుంది అవన్నీ కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఈ మృగానికి మరి కేవలము ఈ యాంటై క్రైస్ట్ అనమాట. ఈ బీస్ట్ ఎవరో కాదు, యాంటై క్రైస్ట్, మాన్స్టర్. ఓకే, ఆ మృగము ఎవరైతే ఉన్నారో, ఈ మృగము ఉండెను లేకుండెను మళ్ళా వస్తాడు వెళ్ళిపోతాడు. అంటే విన్ టైమ్ ఓన్లీ 7 years. షార్ట్ స్పేస్ అనే మాట మనం బైబిల్లో చూస్తాం. అక్కడ కొంత సమయం ఉంది, కొంత సమయమే. ఆ కొంత సమయం ఏంటంటే 7 years, 7 సంవత్సరాలు మాత్రమే వాని యొక్క సమయం, ఆ మృగం యొక్క సమయము అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో దేవుడు దాని యొక్క వివరణ ఇస్తున్నాడు, ఆ మృగం యొక్క వివరణ ఇస్తున్నాడు. సో ఇక్కడ ఇంకొక మాట మనం గమనిస్తే, అండ్ దే దట్ dwell on the earth shall wonder, whose names were not written in the book of life from the foundation of the world, when they behold the beast that was, is not, and it is. ఇంకా తెలుగులో చదువు. మరియు భూనివాసులు అనగా లోక పునాది నుండి జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడి లేవో వారు ఉండిన మరియు లేకుండిన మరియు ఇంకను ఉన్న ఆ మృగమును తేరి చూచినప్పుడు ఆశ్చర్యపడుదురు. సో ఇక్కడ మనం చూసాం, ఇక్కడ సృష్టి ఆరంభం నుండి
సృష్టి అంతం వరకు. మనం ఇక్కడ గమనిస్తే సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో నేమ్స్ నాట్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. సో ఈ జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడేయో, అంటే సృష్టి ఆరంభం నుండి ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, లోకం యొక్క ఆరంభం నుండి లోకం యొక్క అంతం వరకు ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడలేదో వారు ఈ మృగమును చూస్తారంట. అంటే వారు ఏ విధంగా చూస్తారు? సో ఇప్పుడు మనం అనుకోవచ్చు వాళ్ళు ఎప్పుడు ఎట్లా చూస్తారు, ఇప్పుడు లేరు కదా వాళ్ళందరూ, అంటే ఈ నరకానికి వెళ్ళినప్పుడు చూస్తారు ఆ మృగాన్ని. తర్వాత 7 ఏళ్ల శ్రమకాలంలో ఉండేవారు ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో లేదో వారు చూస్తారు. కాబట్టి మరి ఎవరైతే జీవగ్రంథంలో పేరుందో ఆ మృగంను వారు చూడరంట. అది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. సో ఇక్కడ మరి అదే మాట రాయబడింది, ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో రాయబడి లేదో, కాబట్టి జీవగ్రంథంలో రాయబడిన పేర్లు ఎవరు అంటే రక్షింపబడిన వారి, రక్షణ లేని వారివి అందులో రాయబడలేదు అనేది చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి. మరి తర్వాత ఆ మృగము వెన్ దే బిహెల్డ్ ద బీస్ట్ దట్ వాస్ ఈజ్ నాట్ అండ్ ఎట్ ఈస్. సో ఇక్కడ మనము ఆ మృగము వాస్ ఈజ్ నాట్ అండ్ ఎట్ ఈస్, సో ఉండే లేకుండాను వచ్చాను. సో అదేంటిదో మనము కొన్ని నిమిషాల్లో చూసుకుందాం. అది అర్థం కావాలంటే మనం నెక్స్ట్ వర్స్కి వెళ్ళాలి. సో జీవగ్రంథంలో రాయబడిన పేర్లు అందరూ కూడా ఈ మృగమును చూస్తున్నారు. సో ఈ క్రీస్తు విరోధి ఒక మృగము, దాని యొక్క ఛాయలు మనము, అందుకే మొదటి యోహానులో మనం చూస్తాము అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరినారని అంటాడు. కాబట్టి ఇక్కడికి వచ్చే లోపల మరి ప్రత్యక్షత గ్రంథంలో కేవలం క్రీస్తు విరోధి అని సింగులర్గా చెప్పడం జరుగుతుంది. సో అంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తు విరోధి యొక్క ఛాయలు అనమాట. దే ఆర్ ఆల్ ది షాడోస్ ఆఫ్ ది యాంటై క్రైస్ట్, ఆల్ ది ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ ద ఫాల్స్ టీచర్స్, వాళ్ళందరూ కూడా క్రీస్తు విరోధి యొక్క ఛాయ. తర్వాత వీడు నిజంగా అసలైన మృగం వస్తాడు మరి 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో. అది బబులోని యొక్క భయంకరమైన మర్మము. మరి ఆ మృగం యొక్క మర్మం ఇక్కడ మనం చూసినాం. సో ఆ మృగానికి ఏమున్నాయి? 7 heads and 10 horns, 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. అదొకటి మనం గుర్తుపెట్టుకుంటే ముందుకు వెళ్దాం. ఓకే, తర్వాత ఇక్కడ 9th verse వెళ్దాం. 9th verse. మరియు ఇదియే జ్ఞానము గల మనస్సు, ఆ 7 తలలు 7 పర్వతములు, మరియు ఆ స్త్రీ వాటిపై కూర్చుని ఉన్నది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అండ్ హియర్ ఈజ్ ద మైండ్ విచ్ హ్యాత్ విజ్డమ్, ఇక్కడే జ్ఞానము. ఏంటి ఆ జ్ఞానం అంటే ది 7 heads ఆర్ 7 heads. Heads is equal to 7 mountains. Okay, 7 mountains. 10 తలలు 10 పర్వతములు అంట. On which the woman sitteth. So just imaginary 1 2 3 7 mountains on which the woman sitteth. ఆ 10 పర్వతములు, ఆ 10 పర్వతముల మీద ఆ స్త్రీ కూర్చొని ఉందంట. అదొక మర్మము, దట్ ఈస్ అ మిస్టరీ. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 7 పర్వతములు, 7 mountains, జస్ట్ ఇమాజినరీ. ఓకే, మనకు అర్థం కావడానికి 7 పర్వతాల మీద ఆ స్త్రీ కూర్చొని ఉందంట. ఈ స్త్రీ ఎవరు? ఒక రిలీజియస్ సిస్టమ్ అనమాట, ఒక మతపరమైన వ్యవస్థ. సో మనం ఈ దినము మతపరమైన వ్యవస్థ సంగతి చూస్తున్నాం, రిలీజియస్ సిస్టమ్ మనం చూస్తున్నాం. సో దిస్ ఉమెన్ ఈజ్ అ రిలీజియస్ సిస్టమ్ సిట్టింగ్ ఆన్ ది 7 mountains. షీ ఈజ్ గ్రేట్ హోర్, అది గొప్ప వైశ్య. ది మిస్టరీ ఆఫ్ బాబిలోన్, బబులోని యొక్క మర్మము. ది ఉమెన్ సిటెత్ ఆన్ ది 7 mountains యాజ్ వెల్ as షీ రైడెత్ ఆన్ ది బీస్ట్. ఆ స్త్రీ 7 పర్వతముల మీద కూర్చుంటుంది. ఆ స్త్రీ ఆ మృగము పైన ప్రయాణం చేస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో అది మనము గమనించండి, మనకు అర్థం కావడానికి దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆ స్త్రీ 7 పర్వతముల మీద నిలిచిందంటే 1 city ఈజ్ ఆన్ ద 7 mountains. ఒక పట్టణము 7 పర్వతముల మీద ఉంది. యు నో విచ్ సిటీ? సిటీ ఆఫ్ రోమ్. దట్ ఈస్ రోమ్. రోమ్లో వాటికన్ సిటీ.
వాటికన్ సిటీ. రోమ్లో వాటికన్ సిటీ అనేది దట్ సిటీ సిట్స్ ఆర్ దట్ సిటీ ఈజ్ ఆన్ ద 7 మౌంటైన్స్. 7 పర్వతముల మీద ఆ యొక్క పట్టణం ఉంది. సో దట్ ఈస్ రిలీజియస్ సిస్టమ్, అది మతపరమైన వ్యవస్థ అనేది మనం ఇక్కడ చూస్తాం. సో వాట్ ఆర్ 7 మౌంటైన్స్? సో ఇక్కడ మీరు వెళ్ళి గూగుల్లో మీరు వెళ్ళి సర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. ఎందుకంటే నేను వెళ్ళి సర్చ్ చేసినాను. ద సిటీ ఆఫ్ రోమ్ బిల్ట్ ఆన్ 7 hills. 7 పర్వతముల మీద ఆ పట్టణము, రోమ్ అనే పట్టణము నిర్మించబడడం జరిగింది. 7 కొండల మీద అన్నమాట. 7 కొండల మీద ఉన్నది. సో మతపరంగా మనం చూస్తున్నాం రిలీజియస్ సిస్టమ్ ఏంటంటే రిలీజియస్ సిస్టమ్ అంతా కూడా ఉంది 7 hills, 7 పర్వతాల మీద ఉంటుంది. సో మన భారతదేశంలో కూడా 7 మౌంటైన్స్ మీద ఉన్న ఒక చూస్తాం మనకు తెలుసు ఒక వ్యవస్థ ఉంది అక్కడ, ఒక రిలీజియస్ సిస్టమ్ ఉంది, ఒక మతపరమైన వ్యవస్థ ఉంది ఆన్ ది 7 mountains. సో దిస్ రోమ్ ఆర్ ది సిటీ బిల్డ్స్ ఆన్ ది 7 mountains. ఓకే, 7 పర్వతముల మీద మరి కట్టబడింది. సో మీరు ఇంటికి వెళ్ళాక 7 mountains ఏంటివో మీరు వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చు, మీకు దొరుకుతుంది. అది వెరీ ఈజీ. సో 7 mountains, 7 hills, ద సిటీ ఆఫ్ రోమ్ బిల్డ్ ఆన్ 7 hills అని మీరు కొడితే 7 mountains మీకు దొరికిపోతుంది. సో నేను రాసుకున్నాను కానీ మన టైం లేదు. ఓకే, సో అది మనం చూసాం తర్వాత. సో 7 పర్వతముల మీద కూర్చుందంట. సో 7 పర్వతముల మీద కూర్చున్న ఆ స్త్రీ ఏంటంటే 7 heads ఆర్ ది 7 mountains. 7 తలలు ఏంటివంట? 7 పర్వతములు. ఆ 7 పర్వతముల మీద కూర్చున్న స్త్రీ ఎవరంటే రోమా పట్టణం అనమాట. రోమా పట్టణం అంటే ఒక మతపరమైన పట్టణము, ఒక రిలీజియస్ సిస్టమ్ అనమాట. ఆ రిలీజియస్ సిస్టమ్ను మరి ఈ లోకమంతా మరి ఏలడం మనం చూస్తున్నాం. అది మనకు తెలుసు రోమన్ క్యాథలిసిజం అనేది అక్కడ నుండి వచ్చింది. 7 cities మీద అంటే 7 hills మీద వచ్చే ఆ పట్టణం నుండి వచ్చింది. సో 10th verseకి వెళ్దాము. ఇక్కడ మనకు కొద్దిగా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దేర్ ఆర్ 7 kings. సో టోటల్ ఇక్కడ మనం గమనిస్తే టోటల్ దేర్ ఆర్ అబౌట్ 8 kings. మనకు 10 రాజులు కనబడతారు. 8 kings, 8 రాజులు కనబడతారు టోటల్గా, 8 kings. కానీ ఇక్కడ మనకు బైబిల్లో ఫస్ట్ మనం ఏం చూస్తామంటే అండ్ దేర్ ఆర్ 7 kings. సో ఈ రిలీజియస్ సిస్టమ్ లోపల 7 mountains అంటే 7 mountains మీద ఉన్నది ఏంటంటే ఒక సిటీ అనమాట. ఒక సిటీ అంటే బాబిలోనియన్ సిటీ అనమాట. అంటే ఆ విధంగా రోమ్ అనే సిటీ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నవీన యుగంలో రోమ్ అనే సిటీ 7 పర్వతముల మీద కట్టబడింది. సో ఆ సిటీ లోపల ఆ మతపరమైన వ్యవస్థ వస్తుంది. సో దాంట్లో ఇక్కడ ఇంకొక వైపు మనం చూస్తే రాజకీయంగా మరి రాజులుగా మనం ఇక్కడ చూడగలిగితే అండ్ దేర్ ఆర్ 7 kings. ఇక్కడ 7 రాజులు ఉన్నారు. 7 kings. And there are 7 kings, 5 are fallen, and one is, and the other is not yet come, and when he cometh, he must continue a short space. సో ఇక్కడ మనం ఒకటి ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకున్నాం. బీస్ట్ వాస్, ఈజ్ నాట్, అండ్ షల్ అసెండ్. ఓకే, ఆ మృగము మరి ఉండే, లేకుండేను, తర్వాత షల్ బి, మళ్ళీ వస్తాడు. సో ఆ రాజు ఎవరు? హూ ఇస్ దట్ కింగ్? హీఈస్ ది యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి అనమాట. సో ఆ క్రీస్తు విరోధి సంగతి మనం కొద్దిగా మనము వెనుకకు వెళ్ళి చరిత్రలో మనం చూసాం. సో కింగ్స్, సో 7 heads అండ్ దెన్ 7 kings. 7 రాజులుండే, 7 kings. తెలుగులో చదువు. 7 kings. మరియు 7 రాజులు కలరు, 5 పడిపోయేరి, ఒకడు ఉన్నాడు, వేరొకడు ఇంకా రాలేదు. సో 7 రాజులు ఉన్నారు, 5 పడిపోయినారు, ఒకడుండే, ఇంకొకటి రాలేదు, మళ్ళీ ఇంకొకటి వస్తాడు, వాడే 7వ వాడే 8వ వాడు అవుతాడు. సో అవన్నీ కూడా మనము కన్ఫ్యూజన్ ఉంటుంది. సో 11th verse కూడా చదవండి. 11th verse 11 కూడా చదువు. మరియు ఒకడు ఉన్నాడు, వేరొకడు ఇంకా రాలేదు, వాడు వచ్చినప్పుడు కొంతకాలం కొరకు కొనసాగవలసి ఉన్నది. 11 మరియు ఉండిన మరియు లేకుండిన ఆ మృగము వాడును 8వ వాడై ఉండి ఆ 7 చెందిన వాడై నాశనమునకు వెళ్ళును. సో ఉన్నవాడు 7వ వాడు, వాడు 8వ వాడు అవుతాడంట. ఎట్లా అవుతాడు? సో ఇక్కడ మనం చూద్దాం కొద్దిగా కింగ్స్.
సో ఇక్కడ రాజులు ఎవరైతే ఉన్నారో వరల్డ్ కింగ్డమ్స్ అనమాట, ఎంపైర్స్ మనం చూస్తాం. ఓకే, నంబర్ 1 ది ఫస్ట్ ఎంపైర్, మొదటి రాజ్యము ఏంటంటే ఈజిప్ట్. ఇట్స్ ఫ్రమ్ 1600 to 1200 BC. ఓకే, ఈ ఐగుప్తు అనే సామ్రాజ్యము 1600 నుంచి 1200 BC వరకు ఉండే. 1600 to 1200 BC. సెకండ్ కింగ్డమ్ అసీరియన్ అనే కింగ్డమ్ ఉండే. సో అసీరియన్ అనే కింగ్డమ్ 900 BC to 600 BC. 900 to 600 BC అసీరియన్ కింగ్డమ్. సో 7 kings టోటల్, 7 kings, 5 fallen, 1 is the 8th. సో ఈ 5 ఆర్ ఫాలెన్ ఒకడున్నాడు. తర్వాత 8వ వాడు చూస్తాం. తర్వాత అసీరియా. తర్వాత థర్డ్ వన్ నియో బ్యాబిలాన్ ఈజ్ ఫ్రమ్ 606 BC to 538 BC. ఇవి చాలా ఇంపార్టెంట్ డేట్స్. ఓకే, బబులోను రాజ్యము 606వ సంవత్సరం నుండి 538వ సంవత్సరం వరకు బబులోను రాజ్యం ఉండేది. ఎందుకంటే ఈ రాజ్యం ఎప్పుడైతే వచ్చిందో ఇస్రాయేలు యూదియా దేశం అంతా కూడా, యూదియా ప్రాంతం అంతా చెరలోనికి పట్టబడింది. ఎందుకంటే ఇస్రాయేల్ అనే ప్రాంతం అసీరియుల చేత చెరపబడింది. యూదియా ప్రాంతం అంతా కూడా బబులోను రాజ్యం ద్వారా మరి చెరలోనికి తీసుకొని వెళ్ళడం మనం చూస్తాం. సో ఈ ఇంపార్టెంట్ డేట్స్. తర్వాత మీడో పర్షియన్ కింగ్డమ్ 538 to 333 BC. సో ఈ మాదీయుల పార్సీల రాజ్యం వచ్చినప్పుడు దానియేలు అక్కడ ఉన్నాడు. సో మనకు తెలుసు దానియేలు బబులోను రాజ్యం చూసినాడు, మాదీయుల పార్సీల రాజ్యం చూసినాడు. తర్వాత మనకు ఇంకొకటి ఏం చూస్తామంటే గ్రీకు రాజ్యం మనం చూస్తాము. ఆ గ్రీకు రాజ్యము మనకు 333 నుంచి 63 BC. ఓకే, 333వ శతాబ్దం నుంచి 333 నుంచి 63వ సంవత్సరం వరకు BCలో మనం చూస్తాం. తర్వాత 6వది 6th one రోమా సామ్రాజ్యము. ఈ రోమా సామ్రాజ్యము 63 BC నుండి కంటిన్యూ అయింది. ఓకే, 63 BC నుండి కంటిన్యూ అయింది. సో ఇక్కడ మనం బైబిల్లో మనం చూస్తున్నాం ఇక్కడ, అండ్ దేర్ ఆర్ 7 kings, టోటల్ 7 kings. 7th one. ఓకే, ఇంకొక 7వ రాజు ఉన్నాడు. 7 kings, 5 are fallen. 5 పడిపోయినారు. ఎవరు 5 పడిపోయినారు? ఐగుప్తు పడిపోయింది, అసీరియలు పడిపోయినారు, బబులోను పడిపోయింది, మాదీయుల పార్సీలు పడిపోయింది, గ్రీక్ పడిపోయింది. సో 5 are fallen. ఈ 5 రాజ్యాలు పడిపోయినాయి. 5 are fallen. 5 are fallen. సో ఇక్కడ ఇంకొకటి ఏముంది? 5 పడిపోయినారు. 7 రాజులు, there are 7 kings, 5 are fallen, and one is ఒకటి ఉంది ఇంకా. సో దట్ ఈస్ రోమ్. సో రోమ్ సిటెత్ ఆన్ 7 mountains. గమనించుకోండి, మనకు కుదురుతున్నాయి అన్నీ. ఈ రోమ్ అనేది 7 పర్వతముల మీద కూర్చొని ఉంది. 7 పర్వతముల మీద కూర్చొని ఉన్న పట్టణము. ఎవరు ఆ పట్టణము? దాని మీద కూర్చున్నవారు ఎవరు? ఒక స్త్రీ, అంటే ఒక వేశ్య, అంటే ఒక మతపరమైన స్త్రీ, ఒక మతపరమైన వ్యవస్థ, ఒక మతం అన్నమాట. ఆ రోమ్ అనే పట్టణము 7 పర్వతముల మీద కూర్చొని ఉంది. సో ఈ రోమ్ అనే పట్టణము సామ్రాజ్యం ఇంకా నడుస్తుందన్నమాట, ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా అయిపోలేదు. రోమన్ ఎంపైర్ అయిపోలేదు. మనం అనుకుంటున్నాం అయిపోయిందని, కానీ ఇంకా కాలేదు. కానీ ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ సెవెంత్ వన్ ఏంటంటే రోమ్ 1 is, అండ్ 7th ఏంటంటే 10 nations.
10 nation confederation. నేషన్ కాన్ఫెడరేషన్ అంటే 10 రాజ్యాలు ఐక్యం కావడం, ఐక్యరాజ్య సమితి, UN, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అండ్ దెన్ ఇంకొకటి ఇక్కడ ఉంది ఎయిత్ వన్. సో అక్కడ మనకు బైబిల్లో మనకు కనబడుతుంది అండ్ దేర్ ఆర్ 7 కింగ్స్. ఓకే, 7 రాజులు ఉన్నారు, 7 కింగ్స్ వచ్చేసినారు. బాగా గుర్తుపెట్టుకోండి, 7 కింగ్స్ వచ్చేసినారు. 7 కింగ్స్ ఎవరంటే ఈజిప్ట్, అసిరియా, బాబిలోన్, మీడో పర్షియా, గ్రీస్, రోమ్ అండ్ 10 నేషన్స్ ఆర్ 10 కాన్ఫెడరేషన్ నేషన్స్. ఓకే, UN అనమాట. UN ఇప్పుడు మనకు జరిగేది మన మధ్యలో ఇప్పుడు అంతా కూడా UN కింద ఉన్నాం. అందుకే మనకి ఈ 10 నేషన్ కాన్ఫెడరేషన్లో వరల్డ్ బ్యాంక్ ఉంది, ప్రపంచ బ్యాంక్ అంటాం. ప్రపంచ బ్యాంక్ కింద అన్ని దేశాలు అక్కడ అప్పు తీసుకుంటాయి, అన్ని దేశాలు దాని క్రింద ఉంటాయన్నమాట. ఆ ప్రపంచ బ్యాంక్ అప్పిస్తే దేశాలు బాగుపడతాయి, లేకుంటే వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే దేశాలు బాగుపడతాయి. కాబట్టి మన ఇండియా కూడా వరల్డ్ బ్యాంక్ కింద చాలా క్రెడిట్ ఉంది మన ఇండియాకు. ఎకనామికల్ సిస్టమ్ మనం చూస్తాం అక్కడ. సో మన దేశానికి ప్రపంచ బ్యాంకులో అప్పు ఉంది, ఎందుకంటే మనం మన ఇష్టం వచ్చినట్టు ఏం చేయలేం. అందుకే మనకు గవర్నమెంట్ ఆఫీసెస్ అవన్నీ కూడా ప్రైవేటైజేషన్ ఎందుకైతాయి? బికాస్ ఆఫ్ UN నేషన్స్ అనమాట. UN. సో G కంట్రీస్ అంటాం. G కంట్రీస్ అని మనం విన్నాం కదా, ఎంతమంది విన్నారు G కంట్రీస్ అని? సో G కంట్రీస్ అంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనమాట. అన్ని కంట్రీస్ ఒక దగ్గరికి వచ్చి 10 నేషన్ కాన్ఫెడరేషన్ దగ్గరికి వస్తారు. ఓకే, సో అది మనం ఇక్కడ చూస్తున్నాం. సో అండ్ వన్ ఈస్ ఫాలెన్, పడిపోయింది. ఏది? రోమా అనేది పడిపోయింది, కానీ మళ్ళీ రివైవ్ అవుతుంది అనమాట. వన్ ఈస్ ఫాలెన్. ఓకే, అండ్ ది అదర్ ఈజ్ నాట్ ఎట్ కమ్. ఇంకోటి రాలేదు ఇంకా, అంటే 10 నేషన్ కాన్ఫెడరేషన్ ఇంకా రాలేదు. అంటే యోహాను రాస్తున్నప్పుడు ఇంకా రాలేదు, కానీ మనం ఉన్న దినాలలో ఇది వచ్చేసింది ఇప్పుడు. ఓకే, మనం చాలా దగ్గరలో ఉన్నామని ఒక సూచన అనమాట. ఇక్కడ ఇది వచ్చేసింది. వన్ ఈజ్ నాట్ ఎట్ కమ్. సో అండ్ వెన్ హీ కమెత్ హీ మస్ట్ కంటిన్యూ ఏ షార్ట్ స్పేస్. ఎవరైతే వస్తారో ఆ వచ్చే వ్యక్తి కొంత సమయం వరకే ఉంటాడంట. సో వాజ్ ఈజ్ నాట్ షల్ బి. సో ఈ ఐక్యరాజ్య సమితిలో నుంచి ఒకడు వస్తాడు. ఎక్కడి నుండి వస్తాడంటే ఈ రోమా అనే పట్టణం నుండి వస్తాడు. అంటే రోమా అనే సామ్రాజ్యం నుండి, ఆ మతపరమైన పట్టణం నుండి మరి వస్తాడనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో 11th verse ఇక్కడ మనం చూస్తాం, అండ్ ద బీస్ట్ దట్ వాస్ అండ్ ఈజ్ నాట్ ఈవెన్ ఈజ్ ది 8th. సో బీస్ట్ ఏంటంటే ఆ మృగం ఎవరు? 8th one ఈజ్ బీస్ట్. ఆ మృగము 8వ వాడు. ఆ మృగము సంగతి మనం ఆల్రెడీ 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. గాయమైంది, మరణకరమైన గాయమైంది, వాడు చనిపోయినట్టుండే మళ్ళా లేచినాడంట, రివైవ్ అయినాడంట. సో అది 13th chapter 3rd verse చదవండి. 13th chapter 3rd verse, 13వ అధ్యాయము 3వ వచనము. 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. మరియు వాని తలలో ఒకటి మరణమంతగా గాయపరచబడి, వాని తల మీద మరణమంత గాయము కలిగిందంట మృగం పైన. మరియు వాని మరణకరమైన గాయము స్వస్థపడెను. మరియు లోకమంతయు ఆ మృగమును బట్టి ఆశ్చర్యపడెను. సో 14వ వచనం చదవండి. 14వ వచనం. భూమి మీద నివసించు వారితో ఖడ్గంతో గాయపరచబడి బ్రతికిన ఆ మృగమునకు వేరొక ప్రతిమను చేయవలనని చెప్పుచు ఆ మృగపు దృష్టిలో వాడు ఏ శక్తినైతే కలిగి ఉండునో ఆ అద్భుతములతో భూమి మీద నివసించుచున్న వారిని మోసగించాను. సో ఈ మృగం అన్నమాట, ఆ వ్యక్తి క్రీస్తు విరోధి మరి గాయపరచబడినాడు, మళ్ళీ లేస్తాడు. అంటే ఈ రోమా సామ్రాజ్యము ఒకటి ఉండే, కానీ ఇప్పుడు లేదు అది, కానీ మళ్ళీ వస్తుంది. సో దాంట్లో నుంచి ఈ మృగం వస్తాడనమాట. అంటే మతపరంగా వాడు వస్తాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. క్రీస్తు విరోధి మతపరంగా వస్తాడు, మరి వేరే విధంగా ఏం రాడు అనేది మనం చూడగలుగుతున్నాం. ఓకే, సో టోటల్ 7 kings ప్లస్ 1 king. సో టోటల్ 8 kings, మొత్తము 10 రాజులు. 7 + 1. సో దిస్ 7th one ఈజ్ ద 8th one. ఈ 7వ వాడే 8వ వాడు. 7th one ఈజ్ ద 8th one అనేది ఇక్కడ మన బైబిల్లో మనం చూస్తున్నాం. అండ్ ద బీస్ట్ దట్ వాస్ అండ్ ఈజ్ నాట్ ఈజ్ ది 8th. వాడు 8వ వాడు. అండ్ ఈజ్ ఆఫ్ ది 7 అండ్ గోయత్ ఇన్ టు పర్డిషన్. మరి వాడు నాశనంలోనికి వెళ్తాడు. వాడు 7వ వాడే, కానీ 8వ వాడు. సో ఇక్కడ ఉండే లేకుండేను మళ్ళీ వస్తాడు. అంటే వాడు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేడు, వస్తాడు. అంటే దాని అర్థమైంది 7వ నెల శ్రమకాలంలో
మరి వాడు తిరిగి రివైవ్ అవుతాడు ఈ వ్యవస్థ నుంచి అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఇంకొక విధంగా మనం చూస్తే ఇది కేవలం వరల్డ్ కింగ్డమ్స్, లోక సంబంధమైన రాజ్యాలు, వరల్డ్ ఎంపైర్స్ మనం చూస్తున్నాము. సో రోమా దేశంలో అంటే రోమన్ ఎంపైర్లో కూడా దేర్ ఆర్ అబౌట్ 7 కింగ్స్, హారబుల్ కింగ్స్, చాలా భయంకరమైన ఎంపరర్స్ ఉండే. సో వాళ్ళ గురించి మనము 5 పడిపోయినారు దాంట్లో. మరి దాంట్లో జూలియస్ సీజర్, టైబేరియస్, కలిగ్లా, క్లాడియస్, నేరో, వీరందరూ కూడా 5 భయంకరమైన చక్రవర్తులు ఉండే. డొమిషియన్ అనే ఒక చక్రవర్తి మరి యోహాను ఉన్న సమయంలో ఉండే ఆ చక్రవర్తి. తర్వాత 7వ వాడు క్రీస్తు విరోధి, వాడే 8వ వాడుగా 7 శ్రమకాలంలో కనబడతాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో 7th verse అక్కడ మనం చూస్తున్నాం, వాడు చనిపోతాడు, తిరిగి మళ్ళీ లేపబడతాడని 7th one అనేది మనం చూస్తున్నాం. దెన్ 12th verse గమనిస్తే, అండ్ ద 10 horns which thou sawest are 10 kings. 10 కొమ్ములు ఏవైతే మనం చూసినామో ఆ 10 కొమ్ములు 10 రాజ్యాలు. సో ఏ 10 రాజ్యాలు? ఇదన్నమాట 10 రాజ్యాలు. ఈ 10 రాజ్యాలు మనకి ఎక్కడ కనబడుతుందంటే దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆ దానియేలుకు వచ్చిన నెబుకద్నెజర్కి వచ్చిన ఒక కళ లోపల, దర్శనం లోపల అక్కడ కనిపించి ఒక ప్రతిమకు, ఆ ప్రతిమకు మనం చూస్తాం పైన తల బంగారంతో ఉంది, తర్వాత మీడో పర్షియా మరి సిల్వర్ తోటి మనం చూస్తాము, మాదిలో పార్సీల రాజ్యము సిల్వర్తో మనం చూస్తాము, తర్వాత బ్రాస్ మరి ఇక్కడ గ్రీక్ అనే దేశము మనం చూస్తాము, తర్వాత కింద పాదంలో ఐరన్ అండ్ క్లే మరి ఇనుము, తర్వాత మట్టితో చేయబడిన సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. దాని క్రింద ఇంకొకటి వివరణ ఇచ్చింది ఆ మృగానికి అనగా ఆ ప్రతిమకు వివరణ ఇచ్చిన దానిలో క్రిందికి ఏమున్నాయంటే ఆ పాదములకు 10 వేలు ఉన్నాయి, 10 toes కదా. మన పాదాలకు అన్నిటికీ 10 toes ఉంటాయి, 10 వేలు ఉంటాయి. ఆ 10 వేళ్ళే ఏంటంటే 10 రాజ్యాలు అనమాట. సో దాన్నే మనము UN అంటాం, యునైటెడ్ నేషన్స్. అన్నీ కూడా కలిసి వచ్చిన ప్రాముఖ్యమైన పెద్ద పెద్ద రాజ్యాలు దాని కింద వచ్చేదన్నమాట. సో ఈ 10 రాజ్యాలు వస్తాయి. సో 10 రాజ్యాల మీదనే ఆ రాయి వచ్చి పడుతుందన్నమాట. అంటే ఈ రాజ్యం పోయింది, ఈ రాజ్యం పోయింది, ఇవన్నీ పోయినాయి, ఈ రోమా కూడా పోయింది. తర్వాత ఈ 10 రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాలు ఈ రోమా సామ్రాజ్యం ద్వారా మళ్ళీ తిరిగి రివైవ్ అయ్యి దీంట్లో నుంచి ఆ రాజ్యాలన్నీ కూడా 10 రాజ్యాలన్నీ కూడా మతపరంగా వచ్చి దాని మీద ఆ రాయి పడుతుంది. అంటే యేసు ప్రభు అనమాట. యేసు ప్రభు మరి భూరాజులనందరినీ కూల్చివేస్తాడనమాట. అప్పుడు ఆ ప్రతిమ మరి పడిపోతుంది అంటే ఈ రాజ్యాలన్నీ పడిపోతాయి, దేవుని యొక్క రాజ్యము నిరంతరం నిలిచి ఉంటుందని మరి అక్కడ దానియేలు గ్రంథంలో మరి 2వ అధ్యాయము 31వ వచనం నుండి 45వ వచనం వరకు మనం చూస్తే అక్కడ 10 horns ఈజ్ ఈక్వల్ టు 10 kings. 10 కొమ్ములు ఏంటంటే 10 రాజ్యాలు. సో 10 రాజ్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం, 10 రాజ్యాలు ఇక్కడ కనబడుతున్నాయి, 10 kings. సో ఈ మెయిన్ ఎంపరర్స్ కాదు, కానీ ఇక్కడ వచ్చే 10 kings అనమాట, 10 రాజ్యాలు మనం చూస్తున్నాం. సో 13th verse అండ్ దీస్ హ్యావ్ 1 mind. ఈ 10 రాజ్యాలకు 12వ వచనం ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. అండ్ ద 10 horns which thou sawest 10 kings which have received no kingdom as yet. వాటికి ఇంకా రాజ్యం రాలేదు, ఇంకా పవర్ రాలేదు. ఓకే, ఇంకా వాటికి 10 nations మరి ఇంకా రాజ్యాలు అంటే అథారిటీ రాలేదు. ఎప్పుడు వస్తుంది అథారిటీ అంటే ఎప్పుడైతే ఈ 8th one వస్తాడో, 8వ వాడు వస్తాడో, ఈ 10 రాజ్యాలకు శక్తి దొరుకుతుంది. సో ఈ వ్యక్తి రావాలా, ఈ బీస్ట్, ఈ క్రీస్తు విరోధి రావాలి. ఈ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వీటికి అధికారం వస్తుందన్నమాట. అంటే ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నాయి, 1 world government అనేది, ఐక్యరాజ్య సమితి. సో ఇవన్నీ ఒకటి అవుతున్నాయి అనమాట. ఎందుకంటే వాటికి ఇంకా శక్తి లేదు కంప్లీట్గా. ఏ రాజ్యం, ఏ దేశము స్వతంత్రంగా పరిపాలన చేస్తుంది. కానీ ఈ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఈ క్రీస్తు విరోధి కింద అన్ని భూరాజ్యాలన్నీ 1 కంట్రోల్లోకి వస్తాయి. అందుకే ఇక్కడ ఆ మాట రాయబడింది. అండ్ ద 10 horns which thou sawest are 10 kings which have received no kingdom as yet. ఇంకా రాజ్యంగా అవి స్థాపించబడలేదు, బట్ రిసీవ్ పవర్ యాజ్ కింగ్స్. మరి రాజులుగా ఒక అధికారం వస్తుందంట. 1 hour with the beast. ఒక గడియ వారికి శక్తి ఉంటుందంట. ఆ రాజులందరికీ ఒక గడియ ఉంటుంది. అంటే ఓన్లీ 7 years టైం మాత్రమే ఈ భూరాజులకు అందరికీ అధికారం ఇవ్వడం జరుగుతుంది, కేవలము ఆ మృగం ద్వారా. ఆ మృగం మీద కూర్చున్నవాడు ఎవరు? కూర్చున్నవారు ఎవరంటే బబులోను, స్త్రీ, అంటే మతం అన్నమాట. సో మతపరంగా ఈ భూరాజ్యాలన్నింటినీ కంట్రోల్ చేస్తాడనమాట, మతపరంగా.
సో మతపరంగా అన్నిటినీ తన స్వాధీనంలో తెచ్చుకుంటాడు అనేది మనం చూసినాం. సో 13th verse అండ్ దీస్ హ్యావ్ వన్ మైండ్, ఇవన్నిటికీ ఒకటే మనసు ఉంటుందంట. అండ్ షల్ గివ్ దేర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ అన్ టు ది బీస్ట్. సో ఈ రాజ్యాలన్నీ ఈ మృగానికి శక్తి ఇస్తుందంట. అంటే ఈ రాజ్యాలన్నీ మృగమునకు అధికారం ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఈ బీస్ట్ అంటే క్రీస్తు విరోధి భూమి మీద 7 సంవత్సరములు పరిపాలన చేస్తాడు. చాలా భయంకరమైన పరిపాలన ఉంటుంది అంది. అంటే సేటన్స్ కింగ్డమ్ అనమాట, సాతానుని యొక్క రాజ్యము ఉంటుంది. సో ఈ రాజ్యాలన్నీ కలిసి కదా, ఈ రాజ్యాలు పోయినాయి, ఇప్పుడుండే రాజ్యం ఇదనమాట. సో ఇవన్నీ రాజ్యాలు కలిసి ఈ మృగంతో పాటు ఎవరికి విరుద్ధంగా యుద్ధం చేస్తారు? గొర్రెపిల్ల అంటే యేసు ప్రభుతో యుద్ధం చేస్తారనమాట. దాన్నే అర్మగెడాన్ అనే యుద్ధం అంటారు. సో ఆ యుద్ధం చాలా దగ్గరలో ఉంది. అంటే ఈ రాజ్యాలు రాజ్య సమితి అనేది ఆల్రెడీ వచ్చేసింది, దగ్గరలో ఉన్నాం అనమాట, చాలా దగ్గరలో ఉన్నాం. యేసు ప్రభు రాకడకు చాలా దగ్గరలో ఉన్నాం. ఎంత సమీపంగా ఉన్నామంటే ఈ భూరాజ్యాలన్నీ ఒకటైపోతున్నాయి. అంటే మృగం రావడానికి రెడీగా ఉన్నాడు, అంటే మాన్స్టర్ ఆ బీస్ట్ రావడానికి రెడీగా ఉన్నాడు. ఆ బీస్ట్ రావడానికి రెడీగా ఉన్నాడంటే దానికి ముందు జరిగేదేంటి? ఇవన్నిటికన్నా ముందు జరిగేదేంటి? ఎత్తపడడం అంటే సంఘం. సో మనం ఇంకా ముందుకున్నాం, చాలా దగ్గరలో ఉన్నాం, యేసుప్రభు రాకడకు చాలా దగ్గరలో ఉన్నామని మరి మనం ఈ యొక్క లెసన్ ద్వారా చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఈ రాజ్యాలన్నీ కూలిపోతాయి, ఆయన మహిమగల రాజుగా మరి రానే ఉన్నాడని. ది షల్ మేక్ వార్ విత్ ది ల్యామ్, మరి తనతో యుద్ధం చేస్తారు. అండ్ ద ల్యామ్ షల్ ఓవర్కమ్ దెమ్, మరి వీరందరినీ ఆ గొర్రెపిల్ల జయిస్తాడంట. అంటే యేసు ప్రభు, ఫర్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, ప్రభులకు ప్రభు అయిన, రాజులకు రాజు అయిన, కింగ్ ఆఫ్ కింగ్స్. అండ్ దే దట్ ఆర్ విత్ హిమ్ ఆర్ కాల్డ్ అండ్ చోజన్ అండ్ ఫెయిత్ఫుల్, మరి తనతో ఉన్నవారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. సో అదేంటో మనం వచ్చే వారం చూద్దాం. కానీ ఆయన రాజుగా రానున్నాడు. సో ఈ ప్రతిమ ఏదైతుందో ఆ రాజ్యాలన్నిటి మీద యేసుక్రీస్తు మరి వచ్చి వాటిని అన్నిటిని ఓడించేస్తాడు. ఈ భూరాజ్యాలన్నీ తీసివేస్తాడు. మతపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా వీటన్నిటినీ దేవుడు నాశనం చేస్తాడు. ఈ సిస్టమ్, ఈ వరల్డ్ సిస్టమ్, లోకం అనే సిస్టమ్ను దేవుడు నాశనం చేస్తాడు. ఎందుకంటే లోకం అనే సిస్టమ్ను దేవుడు పెట్టలేదు, లోకం అనే సిస్టమ్ను దేవుడు స్థాపించలేదు. దేవుడు గంభీరంగా ఒక పురుషుని, ఒక స్త్రీని చేసి వారిని స్వతంత్రించుకోమన్నాడు. దేవుడు వారి మీద ఆధిపత్యం వహించినాడు, దేవుడు వారిని పరిపాలించినాడు. కానీ మనిషి దేవుని యొక్క పరిపాలనను తృణీకరించినాడు. అందుకే నిమ్రోద్ ఏం చేసినాడు? దేవునికి వ్యతిరేకంగా పనిచేసినాడు. దేవునికి ఈ పరిపాలన మనకి ఇష్టం లేదు. అందుకే మనము మన ప్రభు అయినాడు. ఆయన రక్షింపబడిన వారికి యేసు ప్రభు అయినాడు. అంటే ప్రభు అంటే మన మీద పరిపాలన చేసేవాడు. మరి యేసు ప్రభు మన మీద పరిపాలన చేయాలి. ఎందుకంటే ఈ రాజ్యాలన్నీ కూలిపోతాయి, భూరాజ్యాలన్నీ కూలిపోతాయి. దేవుని యొక్క రాజ్యము నిరంతరం ఉంటుంది. ఆయన ప్రభులకు ప్రభుగా, రాజులకు రాజుగా రాని ఉన్నాడు. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి క్యాల్కులేట్ చేసినాము. 7 kings, 7 heads, 7 kings, 1 is 1 not. సో ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేస్తే టోటల్ ఇవన్నీ కూడా మనం చూస్తే ఒక సంఖ్య వచ్చింది మనకి. ఏంటి ఆ సంఖ్య? 666 అనే ఒక సంఖ్య. ది మిస్టరీ ఆఫ్ మాన్స్టర్. ఆ మృగం యొక్క మర్మం ఏంటంటే ది నంబర్. సో 666 ఈజ్ నథింగ్ బట్ నంబర్, నేమ్ అండ్ మార్క్. నంబర్, నేమ్ అండ్ మార్క్. 666 అనేది సంఖ్య, పేరు, తర్వాత ఒక గుర్తు. సో ఈ గుర్తుతో ఈ మృగం వస్తాడు. ఈ రాజ్యాలన్నీ వానికి అధికారం ఇవ్వడం జరుగుతుంది. సో అది ఆ మతపరమైన వ్యవస్థ ఏదైతుందో దాన్ని ఎవరు పడేస్తారో తెలుసా? మనం వచ్చేవారం చూస్తాం. ఈ మతపరమైన వ్యవస్థను ఎవరు నాశనం చేస్తారంటే వీడు నాశనం చేస్తాడు. అది మనం వచ్చేవారం చూస్తాం. అంటే బబులోన్ అనే వ్యవస్థను, దాన్ని మతపరంగా వాడు నాశనం చేస్తాడు, దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి మన దినములు చాలా దగ్గరలో ఉన్నాయి. యేసు ప్రభు రాకడ చాలా చాలా దగ్గరలో ఉంది. అంటే ఎత్తబడే సమయము చాలా దగ్గర ఉంది. మనం ఎప్పుడు ఎత్తబడడం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు బూరధ్వని వింటామో సిద్ధపడి ఉండాలి. బూర శబ్దం వినడానికే చాలా దగ్గరలో ఉన్నాం మనము. ఆ శబ్దము మనము వినడం మిస్ అయిపోయినామంటే వామ్మో 7 years ట్రిబులేషన్లోకి వెళ్తాము. చాలా భయంకరమైన పరిస్థితి. అంటే 7 years ట్రిబులేషన్లో వెళ్తున్నామంటే దాని అర్థమైంది
నువ్వు రక్షింపబడలేదు, రక్షణ లేదన్నమాట. సో రక్షింపబడిన వారు ఎత్తబడతారు, రక్షణ లేనివారు 7 ఏళ్ల శ్రమకాలంలో వెళ్తారు. ఈ మృగం యొక్క సంఖ్య తీసుకోవడం తప్పదు. సో మనం ఆల్రెడీ ఆ చిప్ ఇన్సర్టింగ్ డేస్లో ఉన్నాం. అనగా ఆ మార్క్, ఆ గుర్తు, ఆ సంఖ్య మన శరీరంలో ఇన్సర్ట్ చేసే గుర్తులో ఉంది. ఎందుకంటే ఆ చిప్ ఎలా పనిచేస్తుందో తెలుసా? ఒక చిప్ మన బాడీలో పెట్టినప్పుడు ఎట్లా పనిచేస్తుంది? దానికి మన బాడీ టెంపరేచర్తో పనిచేస్తుంది. దానికి ఛార్జింగ్ ఎట్లా అవుతుంది? ఆ చిప్కి ఛార్జింగ్ ఎట్లా దొరుకుతుంది తెలుసా? నీ బాడీ లోపల ఉండే టెంపరేచర్. అందుకే జ్వరం వచ్చినప్పుడు ఎక్కడ తలపెట్టి చేయబెట్టి చూస్తారు? ఇక్కడ, అంటే ఇక్కడ వేడి అవుతుంది అనమాట. అంటే చిప్ ఇక్కడ పెడతారనమాట, ఈ గుర్తు ఇక్కడ పెడతారు. అక్కడ నీకేమో అక్కడ లేకుంటే ఇక్కడ నీ బాడీ టెంపరేచర్ ఇక్కడ పెరుగుతుందనమాట. సో దాంతో వాడు పనిచేస్తాడు. ఆ మృగము ఆ సంఖ్య మన మీద ఉంటుంది. కానీ దేవునికి వందనాలు, మరి ఆ 7 ఏళ్ల శ్రమకాలంలో మనం వెళ్ళం. కేవలం దేవుడు మనకి ఇచ్చిన గంభీరమైన ఆధిక్యత. సో ఈ రాజ్యాలన్నీ కూలిపోతాయి, ఈ లోకం నాశనం అయిపోతుంది, దేవుని రాజ్యం నిరంతరం ఉంటుంది. ఆయన ప్రభులకు ప్రభుగా, రాజులకు రాజుగా అతి త్వరలో రానే ఉన్నాడు. దేవుడు మనకు సాయం చేయను కాక. మరియు అనౌన్స్మెంట్స్ గమనించండి. బుధవారం సాయంకాలం యథావిధిగా మన ప్రార్థన కూడిక, ఆదివారం ఉదయం సాయంకాలం కూడికలు ఉంటాయి. సో మన ఫ్యామిలీ మంత్ ఇంకొక